ఐక్యత అనేది చాలా కష్టతరంగా ఉన్నది. సాతానుడు కలవనివ్వట్లేదు, ఏక మనస్సు రానివ్వట్లేదు. హల్లెలూయా. అయితే ఈరోజు మరి నేను సేవకులకి ఏం బోధించగలను అనుకున్నాను. నేను మామూలుగా గోస్పల్ చేసుకుంటే ఏదో మా విశ్వాసాలందరూ ఇండియా కోసం ప్రే చేయడం తప్పు చేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడు నేను ఎక్కువ సేవకుల మీటింగ్ హాజరు కాలేదు. అయితే దేవుడు ఎందుకో ఈ మధ్యకి ఈరోజు రావడానికి, మీతో కలిసి ప్రార్థించడానికి, ఏకీభవించడానికి దేవుడు నాకు కొన్ని గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు కనుక దేవునికి నేను మహిమను చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు ఏమి లేదు కానీ కొన్ని నా అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే నా హృదయంలో ఉన్న నా వేదన మీకు చెప్తాను. అంటే కూర్చుంటాను అనుకోవద్దు. హల్లెలూయా. యేసు చేత మనందరం రక్షింపబడ్డాం. హల్లెలూయా. యేసు తప్ప వేరొక దేవుడు లేరు అని మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనం పుట్టించే మన సొంత తండ్రి, మన సొంతము చేసుకుని ఆయనతో మనల్ని, ఆయనలో ఏకత్వం, ఆయనలో మనం ఏకమైపోయాం. ఆయన వారం అయిపోయాం, మనం ఆయన బిడ్డలం అయిపోయాం. ఆయన కోసం మన ప్రాణం సహా ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం. అంటే దేవుడు మనల్ని అలా మార్చుకున్నారు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని దాసులు, మీ అందరికీ నేను ఆపాటి వాడిని, కానీ కొన్ని అనుభవాలు, కొన్ని ఒక సత్యాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఇంట్లోనైనా ప్రార్థన చేద్దాం రండి అనేసరికి ఎవరో వస్తారు. దానికి ఒక అరగంట గడిపేస్తాం, తర్వాత చేసుకున్నారు, మరి భోజనం తర్వాత చేసుకున్నాం అనేది. అంటే ప్రార్థనకి చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. సాతానుడు ఏ పని చేసినా ఏమనడు కానీ, కలిసి నలుగురు ప్రార్థన చేద్దాం రండి, ఏకీభవించి ప్రార్థన చేద్దాం అంటే సాతానుడు చాలా ఆటంకపరుస్తాడు. అందుకే జకర్యా స్టానిఫామ్ గారు విజ్ఞాపన పరిచర్యలను పుస్తకంలో పాయింట్ రాశారు. ఏంటంటే ప్రార్థన అన్నిటికంటే కష్టమైన పని. ప్రార్థన అన్నిటికంటే కష్టమైన పని. ప్రార్థన చేయడం అంటే అది సామాన్యం కాదు. వ్యక్తిగతంగా కలిసి నలుగురు కలిసి ప్రార్థన చేద్దామన్నా, కుటుంబపరంగా ప్రార్థన చేద్దామన్నా, ఎలాగైనా దుష్టుడు దాన్ని జరగనీయకుండా ఈ దినాల్లో చేస్తున్నాడు. మా అనుభవాల్లో కూడా నేను చూస్తున్నాను. ఆ దైవజనుడు చెప్పింది ముమ్మాటికి చాలా ఖచ్చితంగా. జకర్యా స్టానిఫామ్ గారు మనందరికీ తెలుసు, ఆయన గొప్ప దైవజనుడు. విశాఖపట్నం ఆయన వచ్చారు. నిజంగా ఆ దైవజనుడు మన ఇండియా కోసం ఎంత కన్నీటి ప్రార్థన చేశారు. ఒక దక్షిణాఫ్రికా వ్యక్తి మన కోసం అంటే ఓన్లీ ఇండియా కోసం దేవుడు చేయమన్నారు. 45 రోజులు పూర్తి ఫాస్టింగ్ ప్రేయర్స్, సూపర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నారు. 50 రోజులు ఇలా 2 సార్లు చేశారు. లేకపోతే ఆ దినాల్లో ఇండియాలో సాధారణ గెలుపు చేయాలని చూశారు. ఆ దైవజనుడు ప్రార్థన దేవుడు విని ఇండియాలో ఇప్పటికీ అలాగే తన రాజ్యాన్ని పడుతున్నాడు. అయితే ఆయన ఎలా చనిపోయారో తెలుసునండి. ఒకరోజు దేవుడు చెప్పారు, నువ్వు ప్రార్థన ముగించి అన్నాడు. ఉపవాస ప్రార్థన. ఆయనకి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తాను. అయితే ముగించారు. ఆఖరిలో అయిపోయిందట. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతూ కారు మీద ఫ్రెండ్ ఇంటికి వెళ్దామని
ఇంటి మెట్లు ఎక్కుతున్నారు. అంతే స్పాట్ అలా కూలిపోయారు మెట్లు ఎక్కుతున్నారు. అంటే ఆయన ఆ శరీరం లేదు, ఆహారము లేదు. అంటే నాకు అనిపించింది, ఇది ఒక దక్షిణాఫ్రికా వ్యక్తి నా దేశం కోసం ప్రార్థించడం, నా దేశం కోసం నాకు భావం లేదా? ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా నేను మనందరం సిగ్గుపడవలసిన విషయం. ఈ రోజున ఇండియాలో ఇలాగ ప్రేయర్స్ అంటే క్రైస్తవ్యంలో దేవుడి గొప్ప కార్యాలు చేస్తే ఇలా నడిపిస్తున్నారంటే ఫౌండేషన్ దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు ఆ కార్యాలు చేశారు. అలాంటి దైవజనులు ఎందరో ఇండియా కోసం ప్రార్థిస్తున్నారు. రహస్యంగా వారి ప్రార్థనలో బట్టే ఇండియాలో దేవుడు తన రాజ్యాన్ని అలా నెమ్మది పట్టుకుంటూ వస్తున్న ఆటంకాలు వచ్చినా దేవుడు వాటిని తోసివేసుకుంటూ వాళ్ళ హృదయాలను అలా దేవుడు దోస్తూ జయిస్తూ పరిశుద్ధాత్ముడు అలా చేస్తూ దేవుడు రాజ్యం ఈరోజు ఇండియాలో అలా కట్టబడుతుంది. ఈ ప్రవాహాన్ని దుష్టుడు ఆపాలనుకుంటున్నాడు కానీ ఆపలేడు. వారు పని అయిపోయింది, వారు ఏమీ చేయలేదు. నా ఆశ ఏంటంటే ఒక్కటి ఉండిపోయింది. కానీ నేను ఫెయిల్ అయితే నేను మొన్నే అనిపిస్తున్నాను, నేను పాపాత్ముని, నా వల్లనే ఇండియాలో ఉద్యమం ఆగిపోయింది అని మనం కూడా గొప్పపడింది. నా వల్ల ఇండియాలో ఉద్యమం ఆగిపోయింది అంటే కారణం పాటింది నాకు డిసైడ్ వచ్చింది. అది అప్పుడు అనిపించుకున్నాను, దావీదు ఇన్నిసార్లు ఎంత మరి బత్షెబాతో పాపం చేసినప్పుడు లోతుగా పశ్చాత్తాపడ్డాడు దావీదు. దేవుడు క్షమించాడు. ఎంత పశ్చాత్తాపం అంటే తన కన్నీళ్ళట తన పరుపు కన్నీళ్ళలో తేలిపోయింది. ఎంత పశ్చాత్తాపం, ఎలాగా? తర్వాత కూడా అనేక విషయాల్లో ఆయనతో తిరిగాడు. కొన్ని విషయాల్లో రాజ్య పరిపాలన విషయాల్లో అప్పుడు కూడా పశ్చాత్తాపై దేవుని దాని క్షమాపణ పొంది దావీదు వంశములో గొప్ప ఆశీర్వాదము రావడానికి, లోకరక్షకుడు రావడానికి ఆయన గొప్ప కారకుడు అయితే. హల్లెలూయా. యేసు ప్రభువు వారు లోకాసు వార్త 21లో 21 కాదు క్షమించండి 18వ అధ్యాయంలో 1వ పాయింట్ చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఉపమానం చెప్పెను. చాలండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దైవజనులారా, మనందరం ఆయన సేవకులము, దేవుని బిడ్డలము, మన వ్యాపారి వారు. యేసు తన శిష్యులతో చెప్పిన ఈ మాట ఎంత అద్భుతమైన మాట చూసుకోండి. వారు విసుగక నిత్యము అంటే ఎడతెగక నిత్యము ప్రార్థన చేయించుండవలెను అనుటకు వారి ఉపమానము ద్వారా శిష్యులకి ప్రభువు బోధించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మీకు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాము అనేసరికి కొన్ని స్థలాల్లో ప్రార్థన చేద్దాము అనేసరికి, రండి ప్రార్థన చేద్దాం అనేసరికి జరగదు. అంటే ఎవరో ఒక వ్యక్తిలో వచ్చి ఏంటంటే ప్రార్థన చేస్తారు. అంటే ఇలాంటి అవిశ్వాసపు మాటలు కూడా చాలా మందికి మేము ప్రార్థన చేస్తాం, అరగంటాం, ఇంకా చేస్తాం, కానీ మాకు జవాబు రాలేదని. కానీ ప్రభువు చెప్పింది ఏంటంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అంటే మనము విసుగుకోకుండా నిత్యము ప్రార్థన చేయాలంటే ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే
శిష్యుల జీవితాల్లో ఇది ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మను పొందకమునుకు శిష్యులు చేయలేకపోయారు. ప్రభు వారిని ఎంతో బలపరిచి, ఆయన తిరిగి లేచిన తర్వాత ఎంతో బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి, మరి మేడగదిలో ప్రార్థన చేయడం ప్రభు ప్రోత్సహించగా, వారు 10 దినములు ఉపవాసం నుండి ప్రార్థించగా, వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, వారు జీవితంలో మనం చూసిన తర్వాత పేతురు ప్రసంగించగా మొదటిగా సంఘము ఏర్పాటు చేయబడి మనందరికీ తెలుసు. అందులో ఒక మాట ఎడతెగక ప్రార్థన చేయాలి అని రాయబడి, అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు ఎడతెగక ప్రార్థన. ఆ దినాల్లో అపోస్తలులు నేను అనుకుంటాను, ప్రభు చెప్పినవన్నీ, మొదట్లో చెప్పినవన్నీ శిష్యులు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రభు చెప్పినవన్నీ వారు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. అక్కడ చూడండి, ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. ఎడతెగకుండా వారు ప్రార్థనలో గడిపినట్టుగా మనం చూస్తున్నాం లేఖనాలు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే వారు 10 దినములు ఉపవాస ప్రార్థన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత వారు అందుకే ఎక్కడ చూసినా ప్రార్థన, ఇంటెంత కూడుకునేవారు, ఇంటెంత ప్రార్థన. దాని మూలముగా మొత్తం సంఘం 5,000 అలాగా విస్తరించింది. ఈ విధంగా దేవుడు అలాగే సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. అయితే ఈరోజు ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, అయితే సంఘం ద్వారా దేవుడు అలాంటి కార్యాలు, ఆది సంఘం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశారు. అలా రాను సువార్త భూదిగంతముల వరకు వ్యాపించింది. నాకు తెలిసినంత వరకు, మనందరికీ తెలిసినంత వరకు ఆయా దేశాల్లో వ్యాపించింది. నేను ఒక దినాన్ని ఆగమన దూతను పత్రిక చదివాను. మొట్టమొదటి యేసుప్రభు నమ్ముకున్నాను. కెనడాలో జీవం గురించి రాశారు. కెనడాలో జీవం, కెనడాలో జీవం ఎలా వచ్చిందంటే, అక్కడ ఎవరో కొంతమంది ప్రార్థన చేశారు. కెనడాలో ఎవరో కొంతమంది ఎడతెగక ప్రార్థన చేశారు, ఎక్కువగా ప్రార్థన చేశారు. అలా విసుక్కుగా నిత్యము ప్రార్థన చేశారు. కెనడాలో అలా ప్రార్థిస్తుండగా కెనడాలో జీవం స్టార్ట్ అయింది. కెనడాలో జీవం స్టార్ట్ అయింది. వారు అలా ప్రార్థిస్తుండగా కెనడాలో జీవం స్టార్ట్ అయింది. సినిమా హాల్ కూడా మూయబడ్డాయి. మరి దొంగలు లేరు. ఎక్కడ చూసినా ప్రజలు రోడ్ల మీద ఆడవడం, పశ్చాత్తాపడటం, ఎక్కడ చూసినా జనులు అలా మారిపోతుంటారు. అలా డివైన్ స్టార్ట్ అయింది కెనడాలో. హల్లెలూయా. కెనడాలో జీవం స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, మా భారతదేశానికి, మా బొబ్బులి పట్టణానికి కెనడియన్ మిషనరీస్ వచ్చారు. ఆ రివైవల్ తర్వాతనే మన దేశానికి అక్కడి నుంచి సమర్పించుకొని ఏం చేశారు, వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నిన్నే ఉదయం ఎప్పుడు నేను జ్ఞాపకం చేశాను, శ్రీని గారు మాట్లాడారు. ఒకప్పుడు కెనడియన్ వారు చేసిన త్యాగమే వారి ఫలమే మనందరం అడిగారు. ఒక్కొక్క దొరగాలు అక్కడి నుంచి ఆస్తి పాస్తులు తీసుకొచ్చారు, అన్ని డబ్బు తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు కొని పేదలకు ఆస్తి ఇవ్వని కట్టి సువార్త ప్రకటించి, కొంత మిస్టరీస్ అయితే ఇక్కడికి వచ్చి జ్వరాలు వచ్చి ఈ ఇండియా వేరు తగ్గుతారు, చచ్చిపోయి సమాధం కూడా ఉంది. వాళ్ళ ద్వారా రివైవ్ అంటే కెనడాలో ప్రార్థన వల్ల
దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నారంటే ఈ రోజు మనం ఇలా కొంచెంగా కూడుకున్నప్పటికీ విసిపోకూడదు, నిరాశపడకూడదు. దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తున్నాడు. కెనడాలో స్టార్టింగ్ లో కొంచెం కొన్ని దేశాల్లో నేను చూస్తే 2, 3, 4 ప్రార్థిస్తే ఉద్యమం స్టార్ట్ అయిపోయింది దేశాల్లో. అలాగే కేసు ఏదో దేశం ఆ పేరు మర్చిపోయాను. నా మైండ్లో కొన్నిసార్లు ఒక పదం చెప్పాక ఆ మైండ్ జ్ఞాపకం చెప్పుకోవాలి, మర్చిపోతున్నాను. ఆ దేశం పేరు మర్చిపోయాను, మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక దేశంలో నాకు ఆ దేశం పేరు మర్చిపోయాను. ఒక పాస్టర్ గారు కుటుంబం దగ్గరికి వచ్చి అది మంచి సంఘము కొద్దిగా దిగజారిపోయింది, ఆత్మీయలేదు, విశ్వాసం సరిగ్గా మందిరానికి రావట్లేదు. పాస్టర్ గారు కూడా బాధపడిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చేస్తూ ఆత్మీయంగా ఉండే సహోదరులు కొంతమంది ఉన్నారు. ఒక ఆమె బ్లైండ్, ఒక ఆమెకి సరే బాగోదు, ఆరోగ్యం బాగోదు. వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు, అమ్మా ఏంటి చర్చికి ఎవరు రావట్లేదు, ఎవరు కూడా రావట్లేదు, చర్చే బాగోట్లేదు, ఇంతకు ముందు నాకు ఆసక్తి లేదమ్మా, ఉద్యమం లేదమ్మా, ఏంటమ్మా అంటే ఆ స్త్రీలకు ఆ రోజు నుంచి ప్రార్థన స్టార్ట్ చేశారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. వారానికి 3 రోజులు 2 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకున్నారు. స్త్రీలని అనుకుంటాం, అందరూ మొత్తం వేల మంది చేస్తే ఉద్యోగం వస్తుంది కాదు. అయితే వాళ్ళు అనుకున్న వ్యక్తులు అందరినీ పిలిచారట. పిలిచి వాళ్ళు ప్రారంభించారు, ఇంటి వాళ్ళు ప్రారంభించారు. రాత్రి 10కి కూడుకొని ఉదయం 3 వరకు కన్నీళ్లతో ఆ ప్రాంతం కోసం, సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, ఇప్పుడు మనం ఎలాగైతే దైవజనులు మనందరం కలిసి ఏకీకరించాము, అలా కన్నీళ్లతో వాళ్ళ ఆయన రోజు అంటే వారంలో 2 రోజులు డిసైడ్ చేసుకున్నారు. వారంలో 2 రోజులు వారు నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ప్రేయర్ స్టార్ట్ చేశారు. రాత్రి 10 నుంచి 3 వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 3 వరకు ప్రార్థన చేశారు. అలా కొనసాగుతుంది. వారికి 2 రోజులు అలా చేస్తున్నారు. చేస్తుంటే ఏం జరిగిందో తెలుస్తుందండి. ఒక రోజున ఉదయాన్నే రాత్రి కొన్ని ఇళ్లలో అన్నట్టు లైట్ వేసి ఉన్నాయి. ఏంటి లైట్ రాత్రి పూట లైట్ వేసుకోవడం ఏంటి అని చూశారు. అతను బయటికి వెళ్ళిపోయి చూస్తే ఆ ఇళ్లలో అన్నట్టు ఏడుస్తున్నారు. పాపాలు వేసిన స్టార్ట్ అయిందట. వెంటనే పాస్టర్ గారిని పిలిచి సంఘంలో ప్రేయర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంటి నుంచి సంఘంలో చేస్తాం. అందరూ చేసుకొచ్చి ఆడడం అలాగా ప్రాంతంలో జీవం స్టార్ట్ అయింది. మొత్తం ఆ దేశం రివైవల్ అందరూ మారు మనసు పొందారు. నాకు అనిపించింది మేము కూడా పట్టుదలతో ఆ భారంతో ఆ బిడ్డలు ఎంత భారంతో చూడండి. మీరు అనుకోవచ్చు మేము అందరం కలిసి చేస్తేనే అని కాదు. దేవుడు 4, 5 వారి ఉదయాన్ని చూసి దేవుడు ఏం చేశాడు కాదు. ప్రవాహం వలె ఎక్కడనంట వాలీబాల్ ఆడుతున్నారు. అక్కడ వాళ్ళు అందరూ దేవుడై ఉన్నారట. అక్కడ కదండి దేవుడు ఆత్మ వారి మీద కూడా వెళ్తారు. అంటే వాళ్ళు ఆత్మ తెలిసి వాళ్ళు కూడా అయ్యో నేను పాటిని అక్కడికక్కడ ఎత్తులు కొట్టుకుని ఎదుగుతారు. పశ్చాత్తాపం ఇలా రివైవ్ స్టార్ట్ అయ్యి మొత్తం ఆ దేశం నుంచి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే నా పాపం వల్ల విజయం రావట్లేదు, నేను ఎక్కడ దారి తప్పిపోతున్నాను, ఏ విషయాలు
అనుకోవాలి, ఇండియాకి నేనే ఆటంకం ఏముంటాను, నేను ఎంత పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆలోచన చేస్తుంది. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా నీ కోసం జీవించాలి, ఆ ప్రవాహం రావాలంటే నేను ఎలా ఉండాలి, ఏం ప్రభావ ఏం చేయాలి. ఆ దేశం మొత్తం రివైవల్ స్టార్ట్ అయింది. అనేక మంది మారిపోయారు, కఠినంగా మారిపోయారు. నాకు అనిపించింది, ఉద్యమం ఇండియాలో స్టార్ట్ అయితే రాధా మనోహర్ లాంటి వారు ఏం చేయగలరు? ఆయన దేవుడు వస్తే ఈ సాధుల మీద దేవునాత్మకి వస్తే దురాత్మ శక్తులని కాలిపోతాయి. మరి వాళ్ళు కూడా అక్కడ ఏడ్చి పశ్చాత్తాపడి యేసునామాని కెనడాలో మొత్తం దేశమంతా మారిపోయిందంటే ఆ దినాల్లో ప్రార్థించేవారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంగమా, మనము కూడా భారతదేశం కోసం విశ్వాసంతో విశుద్ధంగా మనం నిత్యము ఏం చేయాలి? మనం పరీక్షించుకోవాలి. ప్రభువా, ఉద్యమం రాదంటే నాకు ఏదో తప్పు లేదు, నేను ఎక్కడైనా పొరపాటు చేస్తాను, నేను దారి తప్పిపోతున్నాను, నీకు ఎక్కడైనా గాయం కలుగుతుందేమో, మనం ఒక్కసారి క్షమించవా? నేను నీ దగ్గర ఒప్పుకుంటాను, మనుషుల దగ్గర ఒప్పుకుంటాను, నేను సరిచేసుకుంటాను, కానీ నీ కార్యం జరగాలి. నాకు ఒక దైవజనం చెప్పారు మొన్నే, ఉద్యమం రావాలంటే తమ్ముడు ఎలా చెప్పించాలి అంటే నష్టపోవాలి. అప్పుడు నాకు అర్థమైంది, అందులో ఉద్యమం రావాలి. నేను ప్రభు కోసం నేను నష్టపోలేదు. మనకి మన ఇండియా హిస్టరీలో మిషనరీగా వచ్చిన, పంజాబ్ రాష్ట్రం మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ మ్యారేజ్ చేసుకోకుండా తన జీవితాన్ని ఎంతో త్యాగం చేశాడు. ఆయన మీటింగ్స్ లో వేల కొద్ది జనులు వచ్చేస్తున్నా ఆయన మోకాలు అలాగే వాక్యం చెప్పడానికి ఇంకే కళా ప్రార్థన చేసేవాడు. ఇక ఎక్కడ మీటింగ్స్ పెట్టినా వాక్యం చెప్పడం కాదు, ప్రజలు ఏడవడం మొదలు పెట్టేవాడు. వచ్చిన వాళ్ళందరూ ఏడవడమే, పశ్చాత్తాపమే. జాన్ హైడ్ గారు అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఎలా ఈరోజు మనం సస్మం కానీ దేవుని కోసం మనం ఏమీ చేయలేము. దేవుని కోసం ఎక్కడా మనం మామూలుగా మనము నష్టపోతున్నాం, కానీ భార్యని మామూలుగా కోల్పోతున్నాం, కానీ ప్రభు కోసం ఈ భార్యను కోల్పోవడానికి మనం ఎలా చేయొచ్చంటే ఖర్చు పెట్టుకుంటుంది. జాన్ హైడ్ ప్రభు కోసం తన జీవితాన్ని, తన శరీరాన్ని ఎలాగా పెట్టాడు. అందుకే రివైవల్ స్టార్ట్ అయింది. ఆ స్త్రీలు, ఆ నలుగురు ఐదుగురు ధైర్యమైనా సరిగ్గా లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, నేను అనుకున్నాను అలాగండి ఎన్ని వారాలో అలా ఉపవాసాలను ప్రార్థన చేస్తారండి. వారం 2 రోజులు నుంచి. అందుకే కొన్ని దినాలలో రివైవల్ స్టార్ట్ అయింది. అంటే ప్రియ దేవుని సంగమా, మనందరం దేవుని సెలవు ఎలా చెల్లించకపోతే దేవుని కార్యము జరగదు. ప్రభు కోసం సంగమా మనం నష్టపోవాలి. ప్రార్థన అనేసరికి దైవజనులతో సంఘం ఏకీభవించడానికి దినాల్లో చాలా కష్టంగా ఉంది. ప్రార్థనకి రావడానికి చాలా కష్టంగా ఉన్నది. వెల చెల్లించకపోతే మట్టిలో జీవం అనేది రాదు అని నాకు అర్థమైంది. కనుక ప్రార్థన మానవుడు ప్రార్థన మనం ఏం చేయాలి? అలాగా కొనసాగించాలి. అలా చేసుకుంటారు. అందుకే ప్రభు నాకు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి.
సింపుల్, అందరికీ అర్థమయ్యే రీతిలో యేసుప్రభువు ఉపమానం చెప్పారు. శిష్యుడికి అర్థమయ్యేటట్టు మనకు అర్థమయ్యే రీతిలో ఉపమానం చెప్పారు. సింపుల్, మన అందరికీ అర్థమయ్యేది. ఇప్పుడు ఏంటంటే అలా చెయ్యాలి మనం అంతే. ఇప్పుడు అలా అంటే మనం అలా పాటించాలి అని ప్రభు మనకు చెప్పారు. మీరు అలా చేయండి అని చెప్పారు. ఆ విధవరాలు తన సమస్య కొరకు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడు, మనుషులకి భయపడు. చాలా కఠినుడు. విధవరాలకు ఒక సమస్య, అన్యాయం జరిగింది. వచ్చి ఆయన రోజు ఆయనకి వచ్చి అడుగుతుంది. అతను పట్టించుకోవట్లే. హానిమంతిగా విధవరాలు వదలట్లే. చాలా మంది, నేనైనా మీరైనండి, ఏదైనా ఒక దగ్గరికి వెళ్తాం సమస్య కొరకు, 4-5 సార్లు వాళ్ళు అయితే అనలేదు అనుకోండి, మీరు కాబట్టి రోజు ఉండాలి. పర్వాలేదు, అస్తమాన వెనక తిరగాలి, నా దగ్గరికి వెళ్ళాలి, వదిలేస్తాను. కానీ ఆమె అనక ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి నా సమస్య తీర్చండి అయ్యా, నా సమస్య తీర్చండి అంటే ఆయన బొర్రే ఎక్కిపోయింది. ఆయన బొర్రే మాటిగా రా చెప్తుంటే ఆయన ఒకటే కనబడుతుంది. ఇప్పుడు ప్రతి నిమిషము ఒక ఇంటికి వెళ్తుంటే, అమ్మా నా కల్లోనిగా కనబడుతున్నావు, ఎందుకమ్మా మా ఇంటికి వస్తావు? అయ్యా నువ్వు రావద్దమ్మా, ఏకమ్మా నీ సమస్య, ఆ ఎందుకు తీర్చేస్తాను, నువ్వు రాకెమ్మా భౌతిక చేయిస్తాను. చివరికి న్యాయాధిపతి ఆమె సమస్యలు తీర్చారు. దేవుడి దృష్టిలో కూడా మనం మాటికి కనబడుతూ ఉన్నాము. సంఘం కొంచెముగా ఉండాలని నిరాశపడకూడదు. దేవుడు ఉన్న వాటినే కార్యాన్ని చేస్తాడు. అదే నాకు చాలా అద్భుతం అనిపించింది. ఆ పాస్టర్ గారు చిన్నగా వచ్చి చెప్పారు, అమ్మా ఏంటి మన సంఘం ఏం బాగోట్లేదు. వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎవరి వాళ్ళు ఉద్యోగం స్టార్ట్ అయిందో ఆ ముసలి వాళ్ళు ఆత్మీయులు, సంఘం మంచి ఆత్మీయులు, యథార్థవంతులు, ఈ ప్రార్థనా పద్ధతి వచ్చి పాస్టర్ గారు చెప్పుకున్నారు. అంటే వాళ్ళు స్టార్ట్ చేశారు కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థనలో విసుగుపోవద్దు. వ్యక్తిగతంగా కానీ ఈ విధంగా కూడుకోవడంలో కూడా మనం ప్రార్థన మానదు. ఈరోజు ఇంత కొంచెముగా మనం ఉన్నాం, మన ప్రార్థన చూసారా? ఆ దేశంలో ఆ 4-5 ద్వారానే మొత్తం ఆ దేశం అంతా మారింది. దేవుడు వాటిలో కార్యాన్ని అలాగే దేవుడు చేయబోతున్నారు. కొంచెం మంది అయినా మీ ద్వారా నా ద్వారా ఈ కార్యాన్ని దేవుడు చేయండి. ఒక భారత్లో స్టార్ట్ చేయబడినటువంటి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. భారతదేశం కోసం ప్రార్థన చేయాలి. మనకు భారత కొరకు ప్రైజ్ స్టార్ట్ చేయబడింది. దీన్ని మనం విసుగత ఏం చేయాలి? కొనసాగించాలి. యేసు వైపు చూస్తే విసుగుదల మనకు రాదు. యేసు వైపు చూస్తే మనం నిరాశపడము. యేసు వైపు చూస్తే నువ్వు నిరాశపడవు. కనుక ఈరోజు దేవుడు నీతో మనతో మాట్లాడుతుంది ఏంటంటే విసుగత నుంచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో అందుకే చూడండి, ప్రార్థన గురించి విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తూ కింద ఇంకో ప్రార్థన గురించి కూడా చెప్పారు. తామే నీతిమంతులమని తామే నీతిమంతులు అనుకొని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. హల్లెలూయా. అంటే
పరిసయ్యుడి యొక్క లక్షణాలు కూడా మనలో ఉండకూడదు. నేను పాపిని, నా వల్ల జీవుడు రాలేదు, నన్ను క్షమించండి అయ్యా అని మనము దేవుని సన్నిధిలో వాడుతుంటే దేవుడి కార్యాన్ని చేస్తా. మనందరికీ తెలుసు, లేఖనాల్లో రాయబడింది, మాకేమీ కాదు. యోహాను రాసిన మొదటి పత్రికలో తీయొద్దు, తాము ఎవరైనా సరే నీతిమంతులు అనుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేయవారు అవుతాం. అంటే పరిసయ్యుడు లాంటి లక్షణాలు మనకి అంటే తగ్గింపు, దీనంతో. అందుకే నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయించి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం అనుకుంటాను, లేదా 1వ దినవృత్తాంతం 14వ వచనం అనుకుంటాను. హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తర్వాత చెడు మార్గములను విడిచిపెట్టి, హల్లెలూయా, ప్రార్థిస్తే జీవించుకోవాలి. కనుక మనలో దేవుడు కార్యం చేయాలంటే మనము ఆ సుంకరి వలె తగ్గించుకోవాలి. దేవుడి సన్నిధిలో తగ్గించుకోవాలి. దేవుడి సన్నిధిలో మనల్ని మనం ఉంచుకుంటే, తగ్గించుకుంటే దేవుడి గొప్ప కార్యాన్ని చేస్తారు. మనం ఏమీ కాదు, దేవుడి కృప. ఇంకా ఒక దైవజనుడు అన్నాడు, జీవం ఎలా వస్తుందంటే ఒక దైవజనుడు తన ఆత్మీయత తన దేవుడు కన్నులతో మాట్లాడించాడు. దేవుని మంచితనంలోనే ఉద్యమం వస్తుంది. హల్లెలూయా. నేను ఈ పుస్తకాలు చదివేవాడిని. నా మొదటి దినాలు ఇదే డ్యూటీ, గంటల అడిగి చదువుతుండేవాడు. అయితే మంచి పేరు. అంటే ఉద్యమం అనేది దేవుని మంచితనం వల్లే వస్తుంది. అంటే దేవుని మంచితనం, యేసు మంచివాడు, ఆయన మహోన్నతుడైన మన కోసం ఆయన ప్రాణాన్ని సర్వ మానవాళి కోసం ఆయన రక్తం చిందించాడు. కనుక మనం ఆ కృప మీద, కృపామయం మీద, మన యేసు మీద, మన రక్షకుడి మీద మనం ఆధారపడుతున్నా. నన్ను క్షమించయ్యా, ఈ ప్రాంతం మారకపోవడానికి కారణం నా పాపమే దేవా, నా పాపం వల్లే ప్రజలు మారట్లేదు కనుక దేవా, ఈ ప్రజలు ఇంకా రక్షణ మార్గంలో రాలేదంటే నా పాపమే దేవా, నన్ను క్షమించవా నాయన, నన్ను మన్నించవా తండ్రి, దేవా నన్ను క్షమించవా, నా సంఘాన్ని క్షమించవా, నేను సకలం పాపాత్ములు నాయన, నేను పాపాత్ములనైనా క్షమించయ్యా, ఈ గ్రామాన్ని ఈ మార్గంలో ఒక్కసారి తగ్గించుకోండి, మమ్మల్ని క్షమించి మా నుంచి మీరు పరిచయం మొదలుపెట్టండి అంటే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. దేవుడు సులువుగా పనిచేయాలంటే మనం పూర్తిగా ఆయన్ని దొరుకుకోవాలి. పూర్తిగా దొరుకుకోవాలి. మనలో ఏ చిన్న ఆటంకం ఉన్నా దేవుడు కార్యం చేయలేదు అని నేను గ్రహించాను ఒక్కటే. కనుక ఆ నిజమైన ఉద్యమం రావాలి అంటే విసుకత నిత్యము మనం ఏం చేయాలి? ప్రార్థనే ఉద్యమం అని ఒక దైవజనుడు అన్నారు. ప్రార్థనే ఉద్యమం. ప్రార్థన మానవుడు దయచేసి ఈ ప్రార్థన అలా విశ్వాసంతో కొనసాగించండి, దేవుడి కార్యాన్ని ఏమీ లేదు. ఇంకా ఏదో దేశంలో నేను చదివాను కూడా మర్చిపోయాను. వాళ్ళు ముసలోళ్ళైనట్టు అలా ప్రార్థన చేశారట. ఉద్యమం రావాలని ఆలే ముసలోళ్ళే సాయంకాలం పూట పగలు కూడుకొని అలా చేస్తున్నారట. ఉద్యమం దేశంలో స్టార్ట్ అయింది. సరే, దేవుడు ఎక్కడో మనం అనుకుంటే ఇది ఎందుకు పంపించాలి
ఈవేటి ముసలోళ్ళు ఏదో అనుకున్నాను. కానీ దేవుడు వారి ప్రార్థన మూలంగా ఏం చేశారు? రివైవల్ స్టార్ట్ చేశారు. అందుకే మనల్ని మనం తగ్గించుకుంటే, సుంకరి వలె మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే, నా పేరు పెట్టబడి నా జనులు అన్నారు. మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే రివైవల్ తప్పకుండా మనలో నుంచి దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేస్తారు. ఏదో ఒక దినం మనం ప్రార్థిస్తూ ఉంటే ఉద్యమం వస్తుంది. నాకు నమ్మకం ఉంది. నేను చాలాసార్లు అడిగాను, ప్రభా నాకు చూడాలని ఉంది, నాకు అంత ఆరోగ్యం, నన్ను క్షమించయ్యా, నేను చూడగలనా, నా పొరపాట్లు క్షమించయ్యా, నేను దిద్దుకుంటాను, ఏం చేయాలో చెప్తాను, ఎలా ఉంటానో చెప్తాను, నాతో మాట్లాడాలి. కనుక మనల్ని మనం దేవుడికి అప్పగించుకుంటే, దేవుని సన్నిధిలో భుజాంటే, దేవుడు నిశ్చయముగా ఆయన మనల్ని దాటిపోయే దేవుడు కాదు. ఆయన దాటిపోడు. ఆయన ఎన్నడూ ప్రార్థనను దాటిపోయే దేవుడు కాదు. రివైవల్ రాబోతుంది, భారతదేశంలో ఉద్యమం రాబోతుంది అని దేవుడు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఆయన ఎవరిలో నుంచి ఆ ప్రభావం వస్తుందో తెలియదు. కానీ ఎవరు దీన హృదయులై ఆయా దేశాల్లో ఎన్నిక లేని వారికి వాళ్ళ ఉద్యమం వచ్చింది. అది అలాగే రావచ్చేమో, హల్లెలూయా. అది మనకి తెలియదు. నిజంగా పాత్రలు ధన్యులు. ఇప్పుడు ఆ ముసలివాళ్ళు తలంచుకుంటున్నాను నేను అప్పుడప్పుడు. నిజంగా ఎంత ధన్యులు, నిజంగా వాళ్ళు రివైవల్ ఎంత తగ్గించుకొని ప్రార్థన చేశారు. కానీ మనం ఏమీ కాదు. ఆయనే జీవానికి కర్త, ఆయనే గొప్ప కార్యాలు చేయాలి అంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందరూ దేవుడి స్తోత్రాలు చెప్తారు.